కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మా విజన్ అనే నినాదం ట్రెండ్ అవుతోందని పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా పార్లమెంట్లో బిల్లు ఆమోదమైనప్పటి నుంచే ఈ నినాదం కొనసాగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల మాట చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయిందో అప్పటి నుంచి ఒక కొత్త నినాదం మావి గన్ అని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల్ని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ డైరెక్ట్గా ప్రశ్నించేది ఏంటంటే 1924 మధ్యలో లేకపోతే 19 కంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను తాడేపల్లిలోనే, అమరావతిలోనే, తాడేపల్లిలోనే కట్టుకుంటాను, నేను అక్కడనే రాజధానిని కొనసాగిస్తానని చెప్పి 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, 3 రాజధానులని 3 ముక్కలాటని ఒక కొత్త నినాదం. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసింది ఒక సుస్థిరమైన పాలన సాగించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అంటే ఆ రోజు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నిరంకుశ పాలన, నేను ఏం చెప్తే అది జరగాల, ఒక రాక్షస పాలన, ఈ విధంగా 19 నుంచి 24 వరకు పూర్తిగా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో